ఏపీలో పొత్తులపై అమిత్ షా నివాసంలో సమావేశం కొనసాగుతోంది. అమిత్ షా నివాసానికి చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షా, నడ్డాలతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. ఏపీలో 5 నుంచి 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీలో పొత్తులపై అమిత్ షా నివాసంలో సమావేశం కొనసాగుతోంది. అమిత్ షా నివాసానికి చేరుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, షా, నడ్డాలతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. ఏపీలో 5 నుంచి 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిపై ఒక క్లారిటీ వచ్చిందా? వస్తుంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేవలం కొన్ని అంశాలకు సంబంధించి, అంటే ఒక స్థానం నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన అభ్యర్థి కానీ, లేకపోతే ఇతర టీడీపీ పార్టీ నుంచి కానీ అదే స్థానాన్ని బీజేపీ కోరుకోవటం, లేకపోతే బీజేపీ కోరుకుంటున్నటువంటి స్థానం నుంచి టీడీపీ నుంచి బలమైనటువంటి అభ్యర్థి కోరుకోవటం, ఇట్లాంటి కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయి. వీటిపైనే ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో పోటీ చేయాలని చెప్పి బీజేపీ అనుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఈ మూడోసారి మోడీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రతి రాష్ట్రం నుంచి కూడా బీజేపీ ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో బాగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఆ మేరకు తమ సొంత బలాన్ని పెంచుకోవడంతో పాటు లోక్సభకు ఆయా రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఒక ఏకైక పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాన్ని ఆధారం చేసుకుని ఈ పొత్తులు చేసుకుంటున్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత దశాబ్దం పైగానే లోక్సభకు బీజేపీ నుంచి ఎవరు కూడా ప్రాతినిధ్యం వహించట్లేదు. ఈ నేపథ్యంలో గతంలో బాగా ఉన్నటువంటి బీజేపీ ఈసారి టీడీపీ, అదేవిధంగా జనసేన 2 పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పడి తన సొంత బలాన్ని పెంచుకొని లోక్సభకు మరలా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి వీళ్ళూరుతుంది. అందులో భాగంగానే 9 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి భావిస్తుంది. దానికి ప్రతిపాదనలు ఇచ్చింది. దానిపై ఈరోజు చర్చ జరిగి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే 6 స్థానాలకు సంబంధించి మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. రాయలసీమలో తిరుపతి, రాజంపేట, అదేవిధంగా కోస్తాంధ్రకు సంబంధించి ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, అరకు, ఈ 4 స్థానాలు, అది 2 స్థానాలు, 6 స్థానాల్లో మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. అయితే మరొక కొన్ని 3 స్థానాల్లో కూడా బీజేపీ కోరుకుంటుంది. విశాఖపట్నంతో పాటు విజయవాడ, అదేవిధంగా హిందూపురం, ఈ 3 స్థానాల్లో కూడా తమకే పోటీ చేసేందుకు అవకాశం అని చెప్పి గట్టిగా కోరుతుంది. వీటికి సంబంధించి ఈరోజు చర్చ జరిగి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గెలుపుని ఆధారం చేసుకుని అభ్యర్థుల ఎంపిక ఉండాలి. కూటమిలో ఎవరు బలహీనటువంటి ఏ మొహమాటానికి పోయినా కానీ, లేకపోతే ఇతరత్ర పొత్తులో భాగంగా ఏమాత్రం ఉదారంగా వ్యవహరించినా కానీ నష్టపోయే అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కూటమి బలమైనటువంటి శక్తిగా, రాజకీయ శక్తిగా ఉండాలంటే గెలుపుని ఆధారం చేసుకుని ఏ పార్టీ చెందినటువంటి వారైనా కానీ వారికే టికెట్ ఇవ్వాలి అన్న ఏకైక ఒక నిర్ణయంతో ఈ కూటమి ఈరోజు చర్చలు జరగబోతుంది. ఈ చర్చల్లో భాగంగా అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ మొత్తం కూడా 4 కూడా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశమవుతుంది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థులు ఎవరు పోటీ చేయబోతున్నారో కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా లోక్సభ నుంచి 6 స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీకి 12 స్థానాల్లో బీజేపీకి పోటీ చేసేందుకు మాత్రం మార్గం సుగమైంది. మరికొన్ని స్థానాల్లో కోరుకుంటుంది బీజేపీ. దీనికి సంబంధించి ఈరోజు చర్చ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రసాద్, అయితే 2014లో పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసిన స్థానాలపై ఏమన్నా ప్రాతిపదికగా ఇప్పుడు ఈసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఈసారి పోటీ చేసే స్థానాలపై అలాంటిది లేదు. కారణం ఏంటంటే అప్పట్లో కేవలం తెలుగుదేశం పార్టీయే, బీజేపీ 2 మాత్రమే ఉన్నాయి. అయితే ఈసారి జనసేన కూడా బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉంది. కాబట్టి 3 పార్టీలు కలిసిన నేపథ్యంలో జనసేనకు కూడా కొన్ని ప్రాధాన్యతలు, కొన్ని అవసరాలు, రాజకీయమైనటువంటి ఒత్తిడులు ఉన్నాయి. కాబట్టి జనసేనకు కూడా ఆయా స్థానాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని స్థానాల్లో ఇటు బీజేపీ కోరుకుంటుంది, అదేవిధంగా ఇటు జనసేన కూడా కోరుకుంటుంది. కాబట్టి టీడీపీ కొన్ని స్థానాల్లో రాజీ పడాలని ఉన్నప్పటికీ కూడా జనసేన నుంచి కూడా కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి. కాబట్టి గతంలో పోటీ
చేసినటువంటి స్థానాల్లోనే తిరిగి బీజేపీ పోటీ చేయాలి అని అనుకోవట్లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, ఆ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని ఆధారం చేసుకుని బీజేపీ కొత్తగా కోరుకుంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీజేపీ కసరత్తు చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకులంతా కూడా 2 రోజులుగా ఇవాళ నిన్న కూడా పూర్తి స్థాయిలో జేపీ నడ్డాతోనూ, అదేవిధంగా ఇటు సంఘ పరివారు, అదేవిధంగా బీజేపీలోని అగ్రనాయకులతో కూడా చర్చించారు, మాట్లాడారు. వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని, బీజేపీ రాష్ట్ర నాయకులు తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని, దానికి చెందినటువంటి సమాచారాన్ని కూడా అగ్రనాయకత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని పరిణామాలను, అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని ఆ మేరకు కొంతమేరకు పార్టీకి ఉన్నటువంటి రాజకీయ అవసరాలు, లక్ష్యాలు, బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్న తీరు, వీటన్నిటిని ఆధారం చేసుకుని ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎంత మేరకు పోటీ చేయాలి, పొత్తులు ఉంటే ఎంత మేరకు ఉండాలి, వీటన్నిటిని కూడా ఆధారం చేసుకునే నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి బీజేపీ ఆ రకంగా ఆలోచించట్లేదు. ఎక్కడైతే తను బలంగా ఉంది అని భావిస్తుందో ఆ స్థానాల్లో పోటీ చేసేందుకు మాత్రమే అడుగుతుంది. ఏమాత్రం కొంచెం అవకాశం ఉన్నా కానీ అక్కడ ఆశావాహుల్ని నిరుత్సాహపరచకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా 3 పార్టీలు కూడా కలిసి ఎవరైతే కూటమి అభ్యర్థిగా ఉంటారో వారందరికీ కూడా ఎలాంటి సస్పెషన్ లేకుండా అందరూ కూడా మద్దతుగా ఉండి గెలిపించే రీతిగా ఉండాలి అన్న ఒక ఏకైక నిర్ణయాన్ని ఈరోజు ఈ 3 పార్టీ చెందిన నేతలంతా కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తర్వాత బహుశా పొత్తు మాత్రం కుదిరింది. పొత్తు మాత్రం కలిసి 3 పార్టీలు కలిసి పనిచేసేందుకు మార్గం సుగమైంది. పొత్తు కుదిరింది. పొత్తులో ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపైన కొంత సందిగ్ధత ఉంది. ఆ సందిగ్ధత మరి కాసేపట్లోనే ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని తొలగిపోయే అవకాశం ఉంది. ఇకపోతే అధికారికంగా ప్రకటించేది వెంటనే ప్రకటిస్తారా లేదా అన్న అంశంపై వేచి చూడాల్సి ఉంది. సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షా నివాసం నుంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. అది లేకపోతే లిఖితపూర్వకంగా ఏదైనా ప్రకటన చేస్తారన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. కాబట్టి పొత్తు మాత్రం కుదిరింది. 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో ఇక స్థానాలపైనే ఇప్పుడు దృష్టి సారించారు. స్థానాలు ఏ స్థానాలపై అన్నది మరికొద్దిసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్, అయితే బీజేపీ చేయాలనుకుంటున్న అసెంబ్లీ స్థానాలు ఎన్ని? టీడీపీ సేన డిమాండ్లను అంగీకరించే అవకాశం ఉందా? అంటే డిమాండ్లు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవసరాలు, ఒత్తిడులు. ఎందుకంటే పార్టీలకు చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆ మాటకు వస్తే బీజేపీలో చాలా మంది పొత్తును వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో ఒంటరిగా పోవాలని చాలా గట్టిగా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అగ్రనాయకత్వం మాత్రం రాజకీయ అవసరాలున్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామనే ఒక ధీమా ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి అన్ని రాష్ట్రాల నుంచి కూడా గట్టిగా లోక్సభకు ప్రాతినిధ్యం ఉండాలి. ఏ ఒక్క రాష్ట్రం నుంచి కూడా బీజేపీకి ప్రాతినిధ్యం లేదు అని అనిపించుకోకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కూడా ఏమాత్రం లోక్సభకు ప్రాతినిధ్యం గత దశాబ్ద కాలంగా లేదు. కాబట్టి అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాలి, సొంత బలాన్ని పెంచుకోవాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పొత్తులు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కొన్ని అవసరాలు ఉంటాయి, డిమాండ్లు అంటూ ఏం లేవు. 3 పార్టీలు కూడా కొంతమేరకు త్యాగం చేసి కొంతమేరకు సర్దుబాటు చేసుకొని ఈసారి మాత్రం పొత్తులు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలి. 3 కూడా సమంగా తమ యొక్క బలాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ద్రోహం చేయకుండా అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఒక శక్తిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నదే వీళ్ళ యొక్క అభిప్రాయం. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై కూడా ఒక స్పష్టత ఉంటుంది అన్నది అన్ని పార్టీ వర్గాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి 3 పార్టీలు కూడా నిజాయితీగా గెలిపే ఆధారంగా గెలిచే అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని ఎక్కడైతే గెలుస్తామో అన్న స్థానాల్లోనే పోటీ చేయాలి అని అందరూ కూడా సర్దుబాటు చేసుకోవాలని చెప్పి 3 పార్టీ కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పొత్తు కుదరటం ఖాయం. అందరు కలిసి పనిచేస్తారు. ఒక కూటమిగా రాజకీయ శక్తిగా వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ప్రసాద్, అయితే అభ్యర్థుల విషయంలో కావచ్చు ఈ సర్దుబాటు వ్యవహారం సాగదీస్తారా, లేదంటే ఇవాల్టితో ఒక స్పష్టత, ఇవాల్టి సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈరోజు మాత్రం ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇప్పటికే అందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి సర్వే ఫలితాలున్నాయి. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్నది స్పష్టత ఉంది. క్షేత్రస్థాయిలో అందరూ కూడా కసరత్తు చేశారు. అదేవిధంగా జనసేన కానీ టీడీపీ కానీ వాళ్ళకి సొంతంగా సర్వేలు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా సొంతంగా
సర్వేలు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి ఏజెన్సీలు కూడా సర్వే ఫలితాలను ఆయా పార్టీలకు కూడా అందజేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో మాట్లాడటం జరుగుతుంది. అందరూ కూడా తమకున్నటువంటి ఆలోచనలు, తమకున్నటువంటి బలాబలాలు వీటన్నిటి కూడా స్పష్టంగా చెప్పుకోవటం, అదేవిధంగా సర్వేలు ఏ రకంగా ఉన్నాయి అన్న అంశాన్ని కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమేరకు ఎవరైతే గెలుస్తారో వారినే అభ్యర్థులుగా, ఎవరైతే గెలిచే అవకాశం ఉన్న స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలనే తీసుకోవాలనే అంశంపై అందరూ కూడా చర్చించుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రసాద్, ఏపీ విషయంలో ఓకే ఈ సొంత స్ట్రాటజీ అంటూ ఉందనుకోవచ్చా? Come in once again, please come. Ask me once again. ప్రసాద్, ఏపీ విషయంలో బీజేపీకి సొంత స్ట్రాటజీ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంది. బీజేపీ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. క్షేత్రస్థాయిలో తమ నాయకులను, అదేవిధంగా శ్రేణులను కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలామంది పొత్తుపై తమకున్నటువంటి అభ్యంతరాలను, కొన్నటువంటి కొన్ని నిశ్చితమైనటువంటి అబ్జెక్షన్స్ని, చాలా అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. మనం ఈ రకంగా పొత్తు పెట్టుకుంటే సొంతంగా ఎదిగేది ఎప్పుడు అన్న అభిప్రాయాన్ని కూడా చాలామంది క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చాలా మంది వ్యక్తం చేశారు. అయితే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజు అంటే నిన్న ఈ రోజు జరిగినటువంటి ఈ చర్చల్లో భాగంగా రాష్ట్ర నాయకత్వం, అగ్రనాయకత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఉన్నటువంటి లాభ నష్టాలు, అదేవిధంగా ప్రయోజనాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంత దూరం వచ్చారు. అమిత్ షా నివాసంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశం దాకా నేతలు వచ్చారంటే ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలనే అభిప్రాయం ఇటు బీజేపీకి ఉంది, అదేవిధంగా జనసేనకు, టీడీపీ కూడా ఉంది. కాబట్టి కలిసి పోటీ చేస్తే ఎక్కడా కూడా ఏమాత్రం కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా మూడు పార్టీలు కనుక కలిసి పనిచేసినట్టయితే ఒక ఫర్మిడబుల్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ శక్తిగా ఏర్పడుతుంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి పనిచేస్తేనే ఒక గొప్ప విజయాన్ని సాధించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఈ సమావేశంలో వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు గెలుపు ఆధారంగా గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానాలని ఎంపిక చేసుకొని ఎక్కడ కూడా ఏమాత్రం మొహమాటానికి పోకుండా అందరూ కూడా కలిసి నిజాయితీగా పనిచేస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ మేరకు అధికారంలో వచ్చేందుకు కూడా అవకాశం ఉంది అన్న అంశాన్ని ఆధారం చేసుకునే నిర్ణయాలు ఉంటాయి. ఆ మేరకు మూడు పార్టీలు కూడా మనసు విప్పి ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడుకొని ఆఖరిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీజేపీకి చాలా స్పష్టంగా తనకు అవకాశం ఉంది. ముందుగా తన బలాన్ని పెంచుకునేందుకు అవకాశం ఈ ఎన్నికల ద్వారా మరొకసారి అవకాశం ఉంటుంది, రాబోతుందన్న అభిప్రాయం కూడా అగ్రనాయకత్వంలో వెల్లడవుతుంది. ప్రసాద్, ముఖ్యంగా బీజేపీ డిమాండ్స్ ఏంటి అంటే ముఖ్యంగా అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని డిమాండ్ చేస్తోంది? ఖచ్చితంగా అంటే 6 లోక్సభ స్థానాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. 12 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసేందుకు తమకు బలం ఉందన్న అభిప్రాయాన్ని బీజేపీ వర్గాల నుంచి అంతరం సమాచారం కూడా తెలుస్తుంది. అయితే మరికొన్ని 3 స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. అక్కడ మాకు తమ సొంత బలం ఉంది అన్న అంశాన్ని కూడా ఈ చర్చల్లో భాగంగా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే 6 లోక్సభ స్థానాలు మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. మరొక స్థానం కూడా ముఖ్యంగా నర్సాపూర్ స్థానానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ అభ్యర్థి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఆ పార్టీతో విభేదించడం జరిగింది. ఆ పార్టీ అక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే టీడీపీ నుంచి పోటీ చేస్తారా, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వీటన్నిటిపై కూడా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం. ఇలాంటి కొన్ని సాంకేతికమైనటువంటి అంశాలు వాటిని కూడా క్షుణ్ణంగా ఈ సమావేశంలో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ సమావేశంలో ఎక్కడ పొరపచ్చాలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకొని గెలుపునే లక్ష్యంగా చేసుకుని అందరూ కూడా కొంత మేరకు సర్దుబాటు చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి బీజేపీ కానీ, జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ ఎక్కడా కూడా గతంలో లాగా ఏమాత్రం కూడా ఏమార్చిన పనిచేసినట్లయితే
కొంతమేరకు అక్కడ అపజయం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వకుండా గెలుపుని ఆధారం చేసుకుని అభ్యర్థుల ఎంపిక ఉండాలి. ఆ మేరకు ఆ గెలుపునే ఒక ప్రాతిపదికగా తీసుకొని ఇటు స్థానాలను ఎంపిక చేసుకోవడం కానీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కానీ అన్న అంశంపై కూడా ముగ్గురు పార్టీలు కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 3 పార్టీలు కలిసి సమిష్టిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం మార్గం సుగమైంది, పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి ఈసారి ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసేందుకు తలపడేందుకు అధికార పార్టీతో సిద్ధమవుతున్నారు.